నమస్తే సార్. నమస్తే అండి. సార్ మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారి ల్యాండ్ ఇష్యూ ఒకటొచ్చింది. అసలు ఆ ల్యాండ్ ఇష్యూ ఏంటి సార్? ఏం జరిగింది? జూనియర్ ఎన్టీఆర్ గారు మోసపోయారని చెప్తున్నారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ చాలా ఇంటలెక్చువల్ పర్సనా? అలాంటి వ్యక్తినే మోసం చేశారు. అలాంటి వ్యక్తే మోసం పోయారంటే కామన్ పీపుల్ ఎలా మోసపోతారనేది క్వెషన్ మార్క్. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి ల్యాండ్ ఇష్యూ అంటే అసలు మొత్తం సినారియో ఏం జరిగింది? మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెప్పండి ఒకసారి. ఇందాక ఎపిసోడ్‌లో నుంచి రాజకీయం గురించి ఇప్పుడు సినిమాల గురించి ఏం బాబు యాంకర్ గారు మీరు? నేను సినిమా స్పెషలిస్ట్‌ని కాదని చెప్తాను పదే పదే. మరి మనం ఇరికించి స్టేజ్‌లో కూర్చోబెట్టి అడుగుతారు. ఇవన్నీ మనం చెప్తే ఒకడికి చెప్తే ఒకటి లాభం, ఇంకోటి చెప్తే ఇంకో కోపం. ఓకే. ఏదేమటికి రియల్ ఎస్టేట్‌కి కొద్ది సంబంధం ఉంది కాబట్టి నువ్వు అడిగిన దానికి నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తాను. అది ఎంతవరకు కరెక్ట్, రాంగ్ అనేది నన్ను బ్లేమ్ చేయకూడదు. ఓకే సార్. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఈజ్ ఎ వెల్ నోన్ పర్సన్. ది కంప్లీట్ ఇండియా, ట్రిపుల్ ఆర్ఆర్తో ఇన్ ది కంప్లీట్ వరల్డ్. ఆయన తెలియనోడు అంటూ ఉండడు. ఆఫ్టర్ గెటింగ్ ఆస్కార్ అవార్డ్. ఎందుకంటే మనకు కొన్ని చాలా చాలా సంవత్సరాలు, ఐ థింక్ 80-90 ఇయర్స్ తర్వాత ఆస్కార్ అవార్డు వచ్చింది. అయితే అంత పెద్ద ఆయన మోసపోయాడు అనేది హవాక్ అవుతున్నారు జనాలు. ఎందుకంటే ఏ సెలబ్రిటీకైనా, అదర్ స్పోర్ట్స్ సెలబ్రిటీ కానీ, సినిమా సెలబ్రిటీ కానీ, బిజినెస్ వీళ్ళందరూ కూడా ఒక లాయర్ ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు, ఒక చార్టెడ్ అకౌంట్ ఉంటాడు, ఒక లీగల్ ఒపీనియన్ వీళ్ళందరూ వాళ్ళ చేతిలోనే ఉంటారు రెగ్యులర్. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా మోసపోయాడంటే ఇదేదో ఒక ఫ్రీ ప్లాన్, అది కూడా ఒక ఆడదాని చేతిలో ఆడవాళ్ళ చేతిలో, విచ్ ఈస్ మోర్ సెన్సిబుల్. వైరల్ అవుతున్న వీడియో అంటే ఆవిడ జూనియర్ ఎన్టీఆర్నే మోసం చేసే స్టేజ్ కంటే ఈవిడ ఎంత పెద్ద హ్యాండ్ అనేది మీరు ఆలోచించుకోవాలి. ఓకే. ఆ డీల్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు 21-22 ఇయర్స్ ఉంటారనేది ఒక న్యూస్ రెగ్యులేటరీ. అసలు ఏ డీల్ సార్ అది? ఒక జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ 75లో ఒక 6,681 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఆ డీల్ అయినప్పుడు 2003 సంవత్సరంలో ప్లాట్ని 35-36 లక్షలకు కొన్నారు జూనియర్. ఈ రోజు అది ఎంత అయిందో తెలుసా? 25 కోట్లు. ఓకే. 21 ఇయర్స్ లో 35 లక్షలు కాస్త ఎన్నిసార్లు 70-80 సార్లు పెరిగిపోయింది. అంతే కదా? అవును. సో అయితే అప్పుడు అడిగారంట ఎన్టీఆర్ గారు, ఏంటంటే ఈ ప్రాపర్టీ మీద లోటుపాట్లు ఏమైనా ఉంటే ఒక బ్యాంకులో లోన్ ఉంది సార్, చెన్నై ప్రైవేట్ బ్యాంకులో, ఆ లోన్ క్లియర్ చేస్తే మనం ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని మీకు రిజిస్టర్ చేయగలను అన్నారు. సరే మంచిది, అది లోన్ ఏదో కనుక్కొని 5 లక్షలు 10 ఎంత ఉందో తెలియదు, లోన్ క్లియర్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆ డాక్యుమెంట్ తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 2003. లోన్ ఎప్పుడు తీసుకున్నారు? 1996లో తీసుకున్నారు. ఎన్ని బ్యాంకుల దగ్గర తీసుకున్నారు? 5 బ్యాంకుల దగ్గర తీసుకున్నారు. ఒక ప్రాపర్టీని 5 బ్యాంకుల్లో తీసుకుని చాలా కలిసి కుమ్మక్కై చేసిన. ఎందుకంటే ఒక ప్రాపర్టీకి ఒక బ్యాంక్ ఒకసారి లోన్ ఇవ్వాలి. అవును. ఒకే ప్రాపర్టీని మీద 5 బ్యాంకులు లోన్ తీసుకుని ఆవిడ మామూలు మనిషి కాదు. యాక్చువల్లీ వరల్డ్ బ్యాంక్ సెక్రటరీగా చేయాలి ప్రాపర్టీ ఓనర్. సుంకు గీతాలక్ష్మి పేరు. ఓకే. సో తర్వాత ఈయన ప్రాపర్టీ కొన్న తర్వాత మేబీ 2-3 ఇయర్స్ తర్వాత ఆయన మీద ఒక బ్యాంక్ క్లియర్ చేశాడు కదా 5లో. 4 బ్యాంకులు మేనేజర్లు ఫోన్ చేసి ఎన్టీఆర్ గారికి ఇంచుమించు హెరాస్మెంట్, నువ్వు పొజిషన్ తీసుకోలేదు, లోన్లు కట్టాలి, ఈఎంఐస్ పెండింగ్ అవుతున్నాయని. ఆయన ఏమంటారంటే, నేను తీసుకోలేదు లోను, ఆ ఓనర్ తీసుకుంది, నువ్వు ఓనర్ లోన్ క్లియర్ చేసాను, మీరు ఓనర్ అంటే నో ప్రాపర్టీ మీ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఆవిడ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు మాత్రం లోన్ అయినా కట్టండి, ప్రాపర్టీ అయినా అటాచ్ చేస్తాం. ఇది జరుగుతుంది. సో ఈయన ఒక మేబీ 10 సంవత్సరాలు ఈ కోతని భరించారు, మేనేజ్ చేసి అది ఇది అని. ఇంకా ఒక స్టేజ్కి ఎట్లా వచ్చింది, 4 బ్యాంకులు కలిపి 4 సైడ్లు అటాక్ చేస్తున్నారు ఆయన. ప్రాపర్టీ అంటే ఆప్షన్ పెట్టేస్తాను. అప్పుడు ఆయన డిఆర్టీ అనే ఒక బాడీ ఉంది, డెట్ రికవరీ ట్రిబ్యునల్. ఏంటది? డెట్ రికవరీ ట్రిబ్యునల్. వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు కూడా ఎన్టీఆర్కి ఎగనెస్ట్గా ఆర్డర్ ఇచ్చారు, ఏంటంటే నువ్వు కట్టాల్సిందే అని. అప్పుడు ఆయనకి అంత పెద్ద సెలబ్రిటీ, ఆయనకున్న షెడ్యూలు, ఆయనకున్న ఇది చూసుకుంటే చాలా సివియర్ కేసు అయిపోయింది. అప్పుడు ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుని ఆశ్రయిస్తే వాళ్ళు ఏమన్నారంటే, మీకు డిఆర్టీ ఇచ్చిన ఆర్డర్ కాపీ, ఇంతవరకు ఆర్డర్ కాపీ చెప్పారు కానీ రాలేదంట ఫిజికల్, అప్పటికి మన 2-3 డేస్ బ్యాక్కి. సో ఆ కాపీ మీకు ఈ ప్రాపర్టీకి ఉన్న లింక్ డాక్యుమెంట్స్, సేల్ డ్యూటీ, సేల్ అన్ని కాపీలు సబ్మిట్ చేయండి జూన్ 3వ తారీఖు లోపు,
జూన్ 6వ తారీఖు విచారణ జరిపి దానికి సరైన అప్రాప్రియేట్ డెసిషన్ తీసుకుంటాము అని చెప్పారు. అయితే కమింగ్ బ్యాక్, జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు కావాల్సిన చెక్స్ చేశారా లేదా? ఎందుకంటే ఇది ఏదైనా ఇన్ఫ్లుయెన్స్లో కొన్నారా, ఏదో ఫ్రెండ్షిప్ మీద కొన్నారా, లేదా తక్కువ రేటుకి వస్తుంది అనుకున్నారా, ఇవన్నీ క్వశ్చన్లు అరైజ్ అవుతున్నాయి. సో జనరల్గా ప్రాపర్టీ కొనేటప్పుడు మీరైనా నేనైనా కొనుక్కోవాలనుకుంటే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి, ఈసీ ఉంటుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లు ఏంటంటే ఆ ప్రాపర్టీ పుట్టిన దగ్గర నుండి ఎన్ని చేతులు మారాయి, ఎన్ని చేతులు కొన్నారు, ఎన్ని చేతులు అమ్మారు, ఆ పేర్లన్నీ ఉంటాయి. ఏదైనా మార్ట్గేజ్ కానీ లేదా లోన్ ఉన్న రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది మరి ఈయన ఈసీ తీసుకున్నారా లేదా తెలియదు, లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా లేదా తెలియదు, లింక్ డాక్యుమెంట్ చెక్ చేయించుకున్నారా లేదా తెలియదు. 3 బిగ్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఆ 3 చేసుకోకుండా తీసుకుంటే ఇట్స్ డిఫాల్ట్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎందుకంటే ఈసీ ఈస్ గివెన్ బై ఎస్ఆర్ఓ ఆఫీస్, గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫ్ గవర్నమెంట్. ఒకవేళ ఈసీ ఏమీ లేకుండా ఇచ్చారు ఎస్ఆర్ఓ ఆఫీస్ అంటే దాన్ని ఈయన కొద్దిగా విసురుబాటు ఉంటుంది. ఎందుకంటే ఆయన చెక్ చేశారు, బట్ అందులో రిఫ్లెక్ట్ కాలేదంటే ఎస్ఆర్ఓ ఈజ్ రెస్పాన్సిబుల్. ఆ కన్సర్న్ ఎస్ఆర్ఓ, జూబ్లీస్ బంజారాస్ ఎస్ఆర్ఓ కింద వస్తుంది, అది కన్సర్న్. ఒకవేళ ఈయన చెక్ చేసుకోలేదు, అసలు లేవు అంటే దెన్ ఇట్స్ కోర్ట్ డెసిషన్. ఈయన పెనాల్టీ వేయాలా, పనిష్ చేయాలా, లేకపోతే ఓనర్ని పట్టుకోవాలా, బ్యాంక్ వాళ్ళని పట్టుకోవాలా, అందరికీ పిక్చర్లో వస్తుంది. తీగలాగితే డొంక తెలియదు కదా. ఓనర్ ఈజ్ వన్ సైడ్ ఎఫెక్టెడ్, 4 బ్యాంకర్స్ ఎఫెక్టెడ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. సో ఒక ప్రాపర్టీకి 5 లోన్లు ఇచ్చాడంటే అర్షద్ మెహతా అని ఒక ఆయన ఉన్నాడు. అవును, ఆ 3,000 స్కామ్ అప్పట్లో చేశాడు, నాకు తెలిసి 1992 స్కామ్. అవును. సో దానికంటే పెద్ద స్కామ్ లా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సెలబ్రిటీని చీట్ చేసే ధైర్యం ఉందంటే అది చాలా గట్స్ ఉండాలి. ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా చేయొచ్చు, ఆయన చేయరు, అది చేస్తారో లేదంటే పక్కన పెడితే. సో అసలు అంత పెద్ద సెలబ్రిటీని చీట్ చేయాలనే ఆలోచనే రావడం తప్పు. కొన్ని ఆలోచన వచ్చిన తర్వాత ఈయన చెక్ చేసుకోవడం ఈయన తప్పు. చెక్ చేసుకుంటే డెసిషన్ వేరేగా ఉంటుంది, చెక్ చేసుకోకపోతే డెసిషన్ వేరే ఉంటుంది. సో నార్మల్గా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కుంటే నేనేం సజెస్ట్, కొనుక్కునే ముందు అప్రోచ్ ఎ ప్రొఫెషనల్ రియాల్టర్ లైక్ us. మాకు ఆ ఫీల్డ్ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు మీకు మీడియా నాలెడ్జ్ ఉంటుంది, మాకు ఫీల్డ్ నాలెడ్జ్ ఉంటుంది. ఫీల్డ్ నాలెడ్జ్లో ఈ ప్రాపర్టీ కొనొచ్చా కొనుక్కుంటా, మా రియల్టర్ ఆక్షన్ అనే కంపెనీలో మీ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అని ఉంటుంది. దాంట్లో ఏం చేస్తుంటే ఒక పర్సన్ ఫోన్, సార్ నేను ఒక 5 కోట్లు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ రోడ్లో పెట్టాలి, ఏ ప్రాజెక్ట్లో పెట్టాలి, రెసిడెన్షియల్ కమర్షియల్ రేట్ ఎంత వస్తుంది, టైటిల్ క్లియర్ ఉందా లేదా, ఈసీ ఉంది, ఇవన్నీ కూడా మేము స్టడీ చేస్తాం. స్టడీ చేసి వాళ్ళకి ఎస్ నో అని చెప్తాం. ఇక్కడ అంత జరిగిందా, కాన్ఫిడెన్షియల్లో జరిగిపోయిందా, అడవిలో జరిగిందా, రేట్ తక్కువ జరిగిందా, లేకపోతే ఎవరైనా కావాల్సుకొని ఆయన ఇరికించారా, ఇవన్నీ కూడా ఏ క్వశ్చన్ అయినా అవ్వచ్చు. మీకు అర్థమైందా? సో ఇవన్నీ కూడా కోర్టు పరిశీలించి ఒక సరైన నిర్ణయం తీసుకుని, హౌఎవర్ వీ విల్ విష్ గుడ్ లక్ టు జూనియర్ ఎన్టీఆర్ సో దట్ హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ నైస్లీ వితౌట్ ఎనీ ప్రాబ్లం అని. అయితే ఒక్క పాయింట్ చివరిగా ఏంటంటే, బ్యాంక్ వాళ్ళు కూడా సిడిఎస్ అని ఉంటుంది, సెంట్రల్ డేటాబేస్ సిస్టమ్ అని ఉంటుంది. ఏ బ్యాంకు లోన్ ఇచ్చినా ఆ సెంట్రల్ డేటాబేస్ రిఫ్లెక్ట్ అవుతుంది. మరి 4 అంత తప్పు చేశారంటే ఈజ్ ఇట్ మ్యానిపులేటెడ్ అండ్ మేనేజ్డ్ బై ది ఓనర్ టు ది బ్యాంక్ మేనేజర్ ఉండొచ్చు. ఎందుకంటే ఒక ప్రాపర్టీకి అసలు 5 లోన్లు ఇచ్చే ఆస్కారమే లేదు. తెలిసే ఇచ్చి ఉండాలి, తెలియకుండా అయితే జరగదు. ఎందుకంటే ఇప్పుడు నీ ఒక బ్యాంక్ తీసుకుని, అది కూడా మంచి బ్యాంకులు, ఎస్బీఐ ఉంది, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఉంది, హిందూసింధ్ బ్యాంక్ ఉంది, మంచి మంచి బ్యాంక్స్ ఉన్నాయి. ఎంత ఇచ్చారు సార్ లోన్ అప్పటికి? లోన్ అమౌంట్ ఎంతో తెలియదు కానీ ప్రాజెక్ట్ కొనుక్కున్న వాల్యూ 35-36 lakhs. మేబీ అందులో 5 లక్షలు 10 లక్షలు ఉండొచ్చు, మనకు తెలియదు. 96లో అయితే అంత కూడా ఉండదు. ఈ లోన్స్ ఎప్పుడెప్పుడు అన్ని ఒకసారి ఉండదు, అంచెలంచెలుగా తీసుకొని ఉంటారు. తెలివిగా ఓనర్ ఏం చేస్తారంటే ఈ అమ్మిన వరకు ఈఎంఐస్ కట్టారు వాళ్ళు, తర్వాత ఈఎంఐస్ కట్టడం మానేశారు. అప్పుడు బ్యాంక్ వాళ్ళు బయటకు వచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.